ఏ కర్మ దగ్గుకుంటా బతికేకి Audio Jungle. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉంటారండి. వాణి ఏ ఛానల్ తర్వాత కనిపిస్తుంది అనుకుంటారు. మీకోసమే అడుగుతాంటారు కదా కొంతమంది, వాణి ఎక్కత చేయి, వాణి ఎక్కత చేయి. ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతాంటారు. తనేం లేదండి, ఈ టిక్టాక్ చేసే టైంలో తనకి కొద్దిగా బాగా చేస్తాండి, అంటే ఫన్నీ వీడియోస్ నేను తను అన్నట్టు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాండి. కానీ తను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది ఈ మధ్య. ఏంటంటే కొద్దిగా లావ్ అయిపోయినా, నేను సన్నగా అయినాక చేస్తా అంటే, ఇంకా సన్నగా నువ్వు జిమ్ పోయి సన్నగా అవడము, మనకు ప్రత్యేక హోదా రావడం రెండు ఒకటి అన్నట్లు అది ఎప్పుడు జరగలే. మెయిన్ ఏంటంటే తనకి మెయిన్ ఫేమస్ కావాలనో లేకపోతే గుర్తించాలని నలుగురనో అట్లా ఏం మైండ్లో లేవు. నిమ్మి బాగా అంటే చాలు నాకు అన్నట్లు ఆ ఫీలింగ్లో ఉండిపోతుంది అండి. లేకపోతే ఎవరెవరినో పేరు తెప్పించే వాళ్ళము, ఆ బాబాని నాకు పేరు తెప్పించేలా అంటే ఒక ఐడెంటిఫికేషన్ చేయాలనుకుంటే నాకేం పెద్ద విషయమే కాదు. కానీ తను ఎప్పుడు కోరుకోదు కాబట్టి నేను ఎప్పుడు పట్టించుకోలేను నేను కూడా. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా అంటే తనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎందుకంటే చూస్తూ ఉంటుంది కాబట్టి, నేను చేసే ప్రాంక్ వీడియోలు కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ తనే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి తను తెలిసిపోతుంది. సో నేను ఏం చేయాలంటే బ్యాకప్ వీడియోలు 10-15 పెట్టుకుంటేనే వీడియో అప్లోడ్ చేసేకవుతుంది. ఈ పాటికి వీడియో అప్లోడ్ అవుతుందంటే బ్యాకప్ 10 వీడియోల దాకా ఉన్నాయనే దానికి అర్థము. అండ్ ఇంకోటి, ఒకవేళ నేను అప్లోడ్ చేసే టైంలో ఆ వీడియోలు చూసి నేను చింపిరుగుండి పొద్దున్నే లేచి తీసినావు, నన్ను అదే కాదు గబ్బు పట్టిస్తాను ఇది అదని చెప్పి వీడియోలు డెలీట్ చేస్తుంది. సో నేను ఏం చేయాలంటే తను రెడీగా అమ్మని చెప్పలేను. అందుకు నేనేం చెప్పాలంటే బయటికి పోతానంటే తను రెడీ అవుతుంది. అట్లా ఇప్పుడు ఏదో వాచ్ రిపేర్ ఉంది తీసుకోవాలా, దాన్ని రెడీ కావు పోయేద్దాము అని చెప్తే తను రెడీ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు చేయబో కంటెంట్ వచ్చేసి తను ఎంతో ఇష్టపడే పిల్లల్ని వద్దు బయటికి పంపించేద్దాము, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది, అవసరమేముంది పిల్లలు పెంచుకొని అంత ఖర్చు పెట్టేది అన్నట్లు కొట్లాడతాను. వీడియో ఎట్లా వస్తుందో చూసి మీరేం చేయండి. మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే కొన్ని రోజుల్లో వీడియోలు కూడా ఎట్లుంటాయంటే జిమ్మి వాళ్ళ ఫ్యామిలీ సైడ్, అంటే మామ మా అత్త వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళకి సంబంధించిన వీడియోలు వస్తాయి. అండ్ వ్లాగ్స్ కూడా నేను ఎప్పుడు చేయలే, ఎందుకంటే నా పక్కన ఎవరు నలుగురు ఉండరు కాబట్టి ఫ్యామిలీ. కానీ ఇప్పుడు నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ కూడా వస్తాయి జిమ్మి వాళ్ళ ఫ్యామిలీతో. నేను అంటే నాకు ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను జిమ్మి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి. వీడియోలు వస్తాయి, అవి కూడా ఎంజాయ్ చేయండి. ప్రాంకుల్లో కూడా కొత్తదనం, కొత్త మనుషులు, కొత్త వాళ్ళతో స్టార్ట్ అయిపోతున్నాయి. సో మీ సపోర్ట్ ఎప్పుడూ చూపించేటట్లే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎంతసేపు రెడీ అవుతావు నువ్వు? ఏ పనులు ఉండవా నాకే? ఆ కుక్కలాగేలే, ఎందుకంటే ఇంట్లో నా 5 కుక్కలు ఉన్నాయి. నేను ఒకటి కదా, నువ్వు లేదా నువ్వు పిల్లేమో కదా. కూర్చో లేకపోతే కింద కూర్చో. యాడివో బిల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓ నిమిషం ఇక్కడ రా, రమ్మన్నా రా. చూడు ఒకటి నీకు ఓ విషయం చెప్పాలా, కూర్చో నిమిషం. పరిశీడ మార్చడము ఏందున్నాయి దాంట్లో, డబ్బులు లేవు తొక్కలు. ఏందున్నాయి దాంట్లో, డబ్బులు లేవు తొక్కలేవు. ఎక్స్ట్రాలు అవి కాదు, కూర్చో నీతో నిమిషం మాట్లాడు. నా కోపంలో నా దగ్గర కూర్చో. ఇసిరేది కాదు, నేను ఏమన్నా ఇసురుతా. నేను ఇసరం అంటే ఏమి ఇసరలో అన్ని ఇసురుతా. టీవీ ఇసురుతా, మొత్తం ఇసురుతా. కూర్చో, చెప్పేది ఇను ఫస్ట్. ఇసురుతా, టీవీ ఇసురుతా, మొత్తం ఇసురుతా. కూర్చో, చెప్పేది ఇను ఫస్ట్. చెప్పు, కూర్చో. మళ్ళీ కూర్చో, ఎన్నిసార్లు చెప్పాలా కూర్చో అని? ఏమైంది లేదు దీనికి ప్రాబ్లమ్. ఏమైందో లేక కూర్చో చెప్తా. కూర్చో. బాగుంది. బిల్లు ఆడిపోయిందో కూర్చో. నాతో ఉందిలే కానీ కూర్చో. ఉందిలే కూర్చో. తగులుతాయి. నీ గుద్దుతే బీరువాలే పోతావు. ఏమనుకుంటున్నావో నువ్వు? చాలా ఎక్స్ట్రాలు చెప్పేది నువ్వు సీరియస్ కాకు. తెలియాల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇళ్ళలో తెలిసేలా కదా అందరికి, గేర్లు ఉన్న వాళ్ళకి. మన ఓటే కాదు, గట్టి మాట్లాడినా కోపం వస్తుంది. ఆ కోపం వస్తే ఏం చేస్తావు? నాకేం నిజంగా మెంటల్ తెప్పి మాట్లాడు. నా గొంతు నా ఇష్టము, చెప్పేది నువ్వు కోప్పడేది కానీ సీరియస్ అయ్యేది కానీ బాధపడేది కానీ చేయొద్దు. పిల్లిని ఇచ్చేయాలి అనుకుంటానా?
నాకు వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతుంది. పిల్లిల్ని ఇచ్చేయాలనుకుంటాను, వేరే వాళ్ళు తీసుకుంటాను. అద్దో ఇట్లా ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి అది ఆరోగ్యం చెడిపోయింది. నీ వైరల్ ఫీవర్ నాకు అంటించావు. వైరల్ ఫీవర్ కి దగ్గుకి ఏం సంబంధం? నాకు కాఫ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది? పిల్లలు వచ్చినప్పటి నుంచి ఉంది. అవన్నీ వద్దురా, ఆరోగ్యం చెడిపోతుంది, తీసపోయి ఆడిచ్చేస్తా. నీకే మెల్లి మాట్లాడబోతే అందరికి తెలియాలా? ఏం తెలియాలా? ఏమి ఇంత సైకోగడ్లాగా అరుస్తావు? నాకు తెలియాలని అరుస్తాను. అయితే పోయి వాళ్ళకి చెప్పుకో, నాకేం చెప్పొద్దు. కోపం కింద తెప్పించినావో మళ్ళా. నాకు నిజంగా ఇప్పుడు కదా షాప్కి వెళ్దాం. యాడికి షాప్? నేను పోతలే కానీ నువ్వేం వచ్చేది అవసరంలే. ఒకటి 2 పిల్లిలు పెట్టుకో, మిగతా పిల్లిలు ఇచ్చేసి. రెడీ అవ్వమన్నా? పిల్లిల్ని 2 పెట్టుకో. నేను చెప్పేది ఒకసారి కూల్గా ఇను. ఓసారి కూల్గా ఈను ఒకసారి. ఇసురుతా నేను అన్ని. నేను పిల్లిలు ఇసురుతా. నా పోతే వాచ్లు నాకేం పెద్ద విషయం కాదు. అది ఆరోగ్యం కంటే నాకేం వాచ్లు ఎక్కువ కాదు. పిల్లిల్ని అన్ని ఇచ్చేసి 2 పెట్టుకో. ఆ 2 మళ్ళీ 2 ఇళ్ళు పెట్టుకొని అవి ఇచ్చేసి నీ బొమ్మ పిల్లిలు తెచ్చుకో. నీకు ఎన్ని కావాలో 30 తెచ్చుకుంటావా, 70 తెచ్చుకుంటావా? చెప్పు నీకే చెప్పు. చెప్పు. అది నీకు తెలుసు. ఏం తెలుసు? కాని పని అది అవుతుందని నీకు కూడా తెలుసు. ఏమైతుందో కూడా నీకు తెలుసు. నేను తిక్కరేవితే నేను ఎట్లుంటాను అనేది కూడా నీకు కూడా తెలుసు. పిల్లిని ఇచ్చి పడేసేది కాదు, బయటికి ఇసిరి పడేయాల్సి వస్తుంది టైం. అర్థమైందా? ఇసురు నువ్వు చెప్పినప్పుడు ఇసురల్లా నేను తీసి పట్టుకొని తోక పట్టుకొని తిప్పి ఇసిరాను. ఏడబడతాయి తెలుసు కదా. ఏంది ఇసురే? నా ఇసరాలు అన్నప్పుడు ఇసురుతా. నువ్వు ఇప్పుడేం చెప్తావు? నాకు అరసొద్దు. అవి పెంచుకునేది నేను ప్రేమతో ఊలుగుండు. ఊలుగుండు. నాకు కొట్ట దెబ్బ తగులుతుంది నిజంగా చెప్తాను. ఉంగరాలు వచ్చి పడతాయి నీకు మొగానికి. అవన్నీ వద్దు, నువ్వు నేను కొట్లాడుకునేద్దు. పిల్లిలు ఇచ్చేసాయి, ఇల్లంతా గబ్బు అయిపోతుంది. మెల్లి చెప్పాలి, ఇట్లుంది జిమ్మి సరే మెల్లి చెప్తాను. ఆస్తమా వస్తుంది, ఏంది ఈ సిచ్యువేషన్ ఇట్లుంది, నెక్స్ట్ సొల్యూషన్ ఏంది, ఖరాబ్ అవుతుంది అది చెప్పు. జిమ్మి రా ఇక్కడికి. అది చెప్పాలి కదా, అందరికి వినిపించేలాగా అదే చెప్పాలి కదా. నీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను? నాకు అర్థమైంది, దాని ఆన్సర్ కూడా నీకు తెలిసి. నాకు తెలుసు నువ్వు వద్దంటావు, కానీ నేను చేసింది నేను చేస్తా కదా. ఏం చేస్తావు? నువ్వు అప్పుడు బాధపడద్దు. ఇచ్చేస్తా. ఏడైనా బాగా బతుకుతాయి. నువ్వు ఒకటే కదా బాగా చూసుకునేది. దండి మంది ఉంటారు చూసుకునే వాళ్ళు. ప్రపంచంలో ఎవరు పిల్లిలు పెంచకుండా ఏం లేరు. నువ్వు ఒకటేం పెంచలే, లేకపోతే నువ్వేమన్నా కనబెట్టలే పిల్లినేమి. అర్థమైందా? నిన్ను కనింటారు, నిన్ను వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు. వీళ్ళు పుట్టించిన వాళ్ళు సరిగ్గా లేకపోతే ఏం చేస్తావు? వెళ్ళిపోతావు. వీళ్ళు పుట్టించిన వాళ్ళు సరిగ్గా లేకపోతే ఏం చేస్తావు? పెంచే వాళ్ళు మరసంగా ఉంటే చాలు. వాళ్ళు ఎవరైతేనేమి. ఏం తప్పు చేసినవి? ఏ సొంత బ్లడ్డే కల్లా ఏం తప్పు చేసినా ఎవరికి ఏం సరిగ్గా చూడట్లే. ఏం తప్పు చేసినా ఎవరికి ఏం సరిగ్గా చూడట్లే. నువ్వు ఇట్లా దగ్గుతా అంటే ఇట్లా బాగాలేకుండా ఉంటే నాకు నచ్చదు. నా గురించి అంత కన్సర్న్ ఉంటే నాకు అవంటే ఇష్టమని నీకు తెలిసింటది. నీకు దాని జోలికి పోకూడదు. పిల్లోళ్ళు ఎప్పుడైనా చెప్తాడు పేరెంట్స్ ఇచ్చేస్తా, నాకు హెల్త్ బాగాలేదు, నీకు ఆస్మా ప్రాబ్లం నాకు తెలుసు, చెప్పొద్దు, దానికి ఒక సొల్యూషన్ నీకు కనబడతానని చెప్పాను. నువ్వు కనిపెడతావు. నువ్వు సైంటిస్టు నాకు సొల్యూషన్ కనిపెట్టేంత వరకు నేను అంతే కదా. ఏమైపోయింది? ఓ పని చేద్దాం, పిల్లిలు ఇచ్చేద్దాం, సొల్యూషన్ కనిపెట్టినాక ఇంటికి తెచ్చుకుందాం. నీకు ఆస్మా ఉందా? ఫర్ వల్ల వచ్చిందా? మెడిసిన్ ఇచ్చాడా? వాడేవు నువ్వు? వాడి యూజ్ లేదన్నా. హెల్త్ మీద అంత నీకు ఉన్నప్పుడు నువ్వు వాడాలి కదా. అవన్నీ నాకు నువ్వు నాకు చెప్పే అవసరం లేదు. నువ్వు నాకు చెప్పొద్దు. నేను ఎవరికి చెప్పను. ఎత్తను, ఎత్తి బయటకి వేయడమే. టాపిక్ ఎత్తను, పిల్లల్ని ఎత్తుతా. డైట్ ప్యాకప్. యాడి పద ఎత్తు. ఏంది ఎత్తు? ఇసురు పడేసే చూద్దాం ఎట్లా ఇసురుతావో అవి ఎట్లా ఏమని. నీ ముందర చేయండి, నేను ఏవి. అర్థమైందా? నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేనప్పుడు నేను ఏం చేయాలో చేసేది నాకేం పెద్ద విషయం ఏం కాదు. నువ్వు ఊహించుకుంటావేమో. ఎత్తికి కొట్టుకో తీసుకొని వాచ్ మార్చుకుందాం. ఏంది మార్చుకొస్తావు? మళ్ళీ దేనికి? మీ వాచ్ పిలిచబోనంగా అయిపోయా. మళ్ళీ ఎందుకు రెడీ అవ్వమన్నా? నా ఇష్టము. నేను రెడీగా అమ్మంటానో లేకపోతే ఊరికే కూర్చోమంటానో నా ఇష్టం వచ్చి నేను చెప్తా. పిల్లిని ఇప్పుడు 2 తీసపోతానా? అది కాని పని. వాళ్ళు బాగా పెంచుకుంటారు.
ప్రాబ్లం ఉంది, మీ అర్పించొద్దు. నీ ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లలు విడిచిపెట్టు అంటాను. నాకే ఓ చెప్తాడు తల్లి అది చూడు, క్రమశిక్షణలే తొక్క తోటకూరలే తిప్పలాడి కొట్టుకుంటానే, క్రమశిక్షణలే తొక్క తోటకూరలే తిప్పలాడి కొట్టుకుంటానే. అది పెంపకం చూసివే. అదే మంచి ఫ్యామిలీలో పెరిగిందంటే అవి చూసుకునే వాళ్ళు. ఈ టెడ్డీ కాదు, ఫస్ట్ ఈడు వస్తే మాట్లాడేది ఉంది. ఈ పిల్లి రామాయణం రోజు ఉండేదే. నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడేది కాదు, నువ్వు తక్కువ చేసేది చూడద్దు. భయము భక్తి అనేది పెట్టుకో. భయము భక్తి అనేది పెట్టుకో. భయము భక్తి ఉండాలి నీ మీద. ఈడ్చే అనుకో ఒక్కటి బయట పడతావు. నేను ఇడిచినా నాకు బయటపడవు, ఇంట్లోనే తిరుగుతా ఉంటావు 5-6 రౌండ్లు. అర్థమైందా? గోడలు గుద్దుకుంటా తిరుగుతావు నువ్వు రౌండ్. అట్లా ఎట్లా ఇస్తావు నువ్వు? ఎట్లా ఇస్తావు? ఇట్లా బుట్టలో పెట్టి ఇస్తావు. ఇన్స్టాలో పెద్ద ప్రేమ అన్నట్టు మా పిల్లలు ఫిజిటినే నా మీద పడుకునే అని చెప్తావే. ఇప్పుడు అడగరా? ఏం అడగరా? నీ పిల్లల్ని ఎట్లా ఇచ్చావు? సిగ్గులేదా? చూడు, ప్రేమ చూడాడు ఎవరి మీద ఉందో చూడు. నువ్వు ఎత్తుకొస్తే నా మీద వస్తాను. అట్లా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర కూడా పోతాయి ప్రేమగా. అట్లా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర కూడా పోతాయి ప్రేమగా. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? నాకు అన్నొద్దు, నువ్వు దెబ్బలు తినే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. నువ్వు తినద్ని, మీ వరుసద్ని, మీ పని నాకేసి ఓ చెప్పు. అమ్మో జ్వరం వచ్చేసింది. వచ్చేస్తుంది నీకు జ్వరం, ఏమి అన్నీ వచ్చేస్తాయి ఉంటే. ఊరికే మాడికి చెప్పించుకోవద్దు. ఒకటి గుద్దినా అనుకో ఏటు గుద్దే తట్టుకోలేవు. గుద్దే చెయ్యి బాగాలేదు నిమ్మి, ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఏం లేదు, సుత్తు నింటే ఇట్లా తల కుద్దుతా. నువ్వు పెద్ద కేజీఎఫ్, నువ్వు సుత్తి తీసుకొని నా తలకాయ వాళ్ళు కొడతావులే. కానీ పిల్లిలతో గోకిచ్చుకు పిల్లిలు అంతా గోకడము బరకడము పిల్లిలు చాకు పిల్లి. ఏ కర్మ దగ్గుకుంటా బతికేకి. ఈ కర్మేంది నిమ్మే ఒకటి చెప్పనా? నేను ఓపెన్గా చెప్తున్నా, పిల్లలు ఇచ్చే కాదు, పిల్లలు ఈను. అవి నాకు ఎఫెక్షన్ అంతే, అవి నాకు కనెక్ట్ అయ్యే. నీకు కనెక్ట్ అవ్వలేదా? ఒక పని చేయి, జోన్ ఇచ్చేసాయి ఫస్ట్. నీకు జో ఎప్పటి నుంచి ఉన్నాడు? 5 years నుంచి ఉన్నాడు కదా. జోన్ ఇచ్చే, పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇయ్యో కదా నువ్వు జోని. ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇచ్చిరా ఫస్ట్ ఇచ్చిరావే. నాకు ఇవన్నీ సాకు. నేను చెప్పిన దాని గురించి మాట్లాడు, వేరే దాని గురించి మాట్లాడు. నువ్వు చెప్పింది వినాలని రూల్ ఉంది కాబట్టి చెప్తాను. అర్థమైందా? నాకు ఊరికే ఇవన్నీ వద్దు. నా దగ్గర కథలు పడద్దు. నువ్వేం చెయ్యవు నాకు తెలుసులే. నువ్వేమి ఇయ్యవని నాకు తెలుసు. కథలు పడదు. చెప్పకుండా చేసేది బెస్ట్. చేసి చూడు నిమ్మి. చేసినాక నువ్వు చూస్తావు, చూడకుండా మేడికి పోవు కదా. యూట్యూబ్లో తీసి ఏమని చూడండి, ఎంత ప్రేమ పెంచుకున్నావన్నీ ఇచ్చేసాడు లోఫరోడు. అన్ని ప్రేమ లేదు, ఏం లేదు, ఎథిక్స్ లేవు, మొరాలిటీస్ లేవు, బొచ్చు లేదు, బోషాడు. అది ఇన్స్టాలో మాత్రం ప్రేమ ఉన్న ట్యాగ్ చేసి నేను చెప్తాను. చెప్పు. పక్కన వస్తారు కదా పెంచుతాండేది మనమే. వాళ్ళు ఎందుకు పెంచుతారు? మళ్ళీ వాళ్ళెందుకు గుమ్ముస్తారు? నీ తిని నువ్వు తినాలి, నువ్వు సంపాదించుకో. అవును. అమ్మో నాకేం మాట్లాడేది ఎక్కువ, ఎందుకు గుండె అయిపోయేటట్టు. నీ గుండె అయిపోతుంది లేదు పాపం, చిట్టి గుండె కదా నీది. అదే చాలా సెన్సిటివ్ గుండె పాపం. ఇప్పుడు ఏం చెప్పు. ఏం చెప్పు? వాటిని ఇచ్చేది అవ్వదు, ఇవి కూడా నాకు తెలుసులే. రా, నీతెందుకు మాటలు అవన్నీ ఎందుకు? రా, పోయేసి వస్తే అయ్యేటివి అయితే కానీ అనుకున్న వేటు ఆగేదేమి ఉండదు. జరిగేది జరగక మనము. రా పదం. అందులో డబ్బులే లేవన్నావు. ఇంకా లే ఏ సచ్చినాయి దీంట్లో ఇద్దు. ఇసరొద్దు అట్లా పర్సల్ని. ఏం తీసురద్దు తలకాయ నస్త అంటే. నెయ్యమ్మా తల్లి, నువ్వు ఓటిగా పెద్ద నీదోటి బయలుదేరే దగ్గర 2-3 గంటలు చేసుకుంటా. బిల్లేంది మరి? ఆ బిల్లు ఉందిరా కారులో. పోతాండేది వాచ్లకు కాదులే కానీ నీకు డాక్టర్ దగ్గర చూపించేకి రా, అడబెట్టవి పామురా. నేను రాను డాక్టర్. ఎవరు? లేదురా, వాచ్లదే వాచ్ల కోసమే పోతాండేది. ఎగస్ట్రాలు చేయొద్దు రా అన్న. వాచ్ కోసమే పోతాండేది. రా, వాచ్ ఇచ్చేసి మార్పించుకోద్దు. రా. ఇది
అవసరమా ఇది అవసరమా? అది కాఫ్ నిమ్మి. నాకు ఎందుకు వస్తుంది నిమ్మి కాఫ్? ఫర్వల్ కాఫ్. ఫర్ వల్ల డస్ట్ అలర్జీ, అది ఫర్ వల్ల చాలా ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. గోవా వెళ్ళామా? రామ్మ తల్లి నువ్వు గోవా వెళ్ళామా, వెళ్ళామా, వాచ్ తీసుకోపోదాము. అర్సద్దు బుద్ధినా అనుకో ఏడుతావు నాకు అర్సద్దు. ఏంది నువ్వు తీసుకో రాలి. మీరు మారండమ్మా, నన్ను మార్చడానికి ట్రై చేయొద్దండి. రారా నాయన స్వామి నువ్వు మళ్ళా ఏం చేయి పిల్లి జోలు పోలే ప్రామిస్. నీ మీద ఒట్టు పోనురా నీ మీద ఒట్టు లేదులే పా. బిల్లు కారులో చూడుకో వస్తా. ఇవన్నీ పెట్టి నీకు ఒకటే కదా తీసవా, మార్చుకునేది మార్చుకోవచ్చు కానీ పావుగాలి వీళ్ళంటే పా. నావేమొద్దు, నాకు నచ్చిన బిల్లు కారులో చూడుకో. పారా పోనాగా ఈ నీళ్ళ ఫస్ట్ ఆడే ఉన్నాయి కార్ కీస్. కార్ కీస్ లేపో ఏం లేపో వేయలేదు చూడు కార్ కీస్. వస్తాడు పోరా.